ఇది వేడి వేడి అన్నం వేసుకుని తింటే అద్భుతంగా ఉంటది అన్నమాట. అంత బాగుంటది పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. మొత్తం 1 కేజీ తీసుకున్నాను ఉసిరికాయలు. ఇంకా ఉసిరికాయలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇంకా తీసేసుకోవడమే. అలా మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేస్తాము. మాడినట్టు అనిపించింది, బట్ చింతపండు అయితే ఎలాంటి స్మెల్ రావట్లేదు. ప్యాన్ పెట్టి కలపాల్సిందే. చేతితో చక్కగా ఇలా కలిపేసాం అనుకోండి, కాయలకు కూడా కారం ఉప్పు ఇవన్నీ పట్టి చాలా బాగుంటుంది. పచ్చడి పట్టడం అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి ఈ అన్నం తింటే అబ్బబ్బ అనిపిస్తుంది. ఉసిరికాయ పచ్చడి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. అండ్ అలాగే ఇప్పుడు పచ్చళ్ళతో బిజీగా ఉన్నాం కదా. సమ్మర్ వచ్చేసిందంటే పచ్చళ్ళు పట్టుకోవాలి, సంవత్సరానికి సరిపడగా దాచుకోవాలి, ఇలా అయితే చేసుకుంటాం కదండి. సో మా గోదావరి జిల్లాలో అయితే మేము అలాగే చేస్తాము. మరి మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్ లో చెప్పండి. సో మేమైతే 1 ఇయర్కి సరిపడగా పచ్చళ్ళన్నీ కూడా పట్టేసుకుని స్టోర్ చేసుకుంటాము. పచ్చళ్ళే కాదండి, వడియాలు మొత్తం అన్ని, గుమ్మడడియాలు అలాగే చల్లమిరపకాయలు అన్ని ఎవ్రీథింగ్ చక్కగా స్టోర్ చేసుకుంటాము. చింతపండు, కారం ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ చింతపండు కారం ఇండియా నుంచి వచ్చేసాయి. కానీ పచ్చళ్ళు అయితే నేను ఇండియా నుంచి తెప్పించలేదండి, ఎందుకంటే ఈ సంవత్సరం నేనే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు అన్ని మా మమ్మీ చేసి పంపిస్తారు, కానీ ఎన్ని రోజులు అమ్మ చేత చేయించుకుంటాము, మనం కూడా సమ్ టైమ్స్ ట్రై చేయాలి కదా. ఒక్కొక్కసారి మా మమ్మీ చేయలేనప్పుడు ఏంటంటే బయట కొనేసుకుంటున్నాము. కాకపోతే బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి, అండ్ అలాగే అవి టేస్ట్ ఏమో అంత బాగుంటలేదు. వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారు. అవన్నీ పక్కన పెట్టేస్తే మన చేతితో మనం చేసుకున్నాం అనుకోండి, ఆ తృప్తే వేరు కదండి. అండ్ అలాగే లాస్ట్ ఒక వీడియో పెట్టాను కదా, ఇది మాగే పచ్చడి చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఉసిరికాయ పచ్చడి పడుతున్నా. ఇప్పుడు యాక్చువల్లీ సీజన్ అయిపోయింది, ఇండియాలో ఆల్రెడీ సీజన్ అయిపోయి దొరకట్లేదేమో, కానీ మాకు దుబాయ్లో ఎప్పుడైనా దొరుకుతాయండి. అదొక ప్లస్ పాయింట్ మాకు. ఇక్కడ మామిడికాయలు అలాగే ఉసిరికాయలు ఆల్ సీజన్స్ లోని మనకి దొరుకుతాయి. మొన్న ఆల్రెడీ మనం ఉసిరికాయలు తీసుకొచ్చాం, వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఆ ఉసిరికాయలతోటి మనం పచ్చడి అయితే పట్టుకున్నాం. ఓన్లీ 1 కేజీ తీసుకొచ్చానండి. 1 కేజీ పచ్చడి నేను ఎలా పడతానన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకోసం. ఇదిగోండి, అసలు భయపడొద్దు, ఎందుకంటే మా మమ్మీ చెప్పినట్టే చేస్తున్నాను. నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను కదా. కాకపోతే మా మమ్మీని అడిగాను 1 కేజీ ఉసిరికాయలకి ఏమేమి ఎంత వెయ్యాలి అని చెప్పేసి ఆవిడని అడిగాను. ఆవిడైతే అన్ని క్లియర్ గా చెప్పారు. నేనైతే టక్ అంటే చూపించేస్తాను మీకు కూడా. ఇదిగోండి, నేనైతే మొత్తం 1 కేజీ తీసుకున్నాను ఉసిరికాయలు. సో ఈ కేజీ మనం ఇప్పుడు వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకుని నీడలో డ్రై చేసుకుంటాము. ఇవి పక్కన పెట్టేసి ముందైతే మనం చింతపండు కావాలి. కేజీ ఉసిరికాయలకి నేను ఒక 1/2 కేజీ చింతపండు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ చింతపండు అండి. మీకు ఏదైనా కొలత ఉంటే కొలుచుకోవచ్చు, లేదంటే అలాగనే. నా దగ్గర అయితే ఇది కరెక్ట్గా 1/2 కేజీ ఉంటుంది. నేను ఈ చింతపండుని కొంచెం పేస్ట్ కింద చేసేసి లైక్ గుజ్జు కింద చేసేసి ఉడకబెట్టాలి. సో ఫస్ట్ అయితే ఇది నానబెడతాము. ఇది నానే లోపల ఈ వాష్ చేద్దాము. మంచిగా చూడండి, ఇది 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం తగ్గించేద్దాము. ఎలా అంటే కనీసం ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది కదండి. ఇది 100 గ్రాములు ఉంటుంది ఎలా అయినా సరే. ఇది ఒక 150 గ్రాములు తెలిసిపోద్ది మనకు వచ్చాయింపున. కొంచెం వేస్తాను నేను కొంచెం వేస్తున్నాను, సరిపోద్ది. నాకు తెలిసి సరిపోద్ది. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే అది కొంచెం ఉసిరికాయలు ఒగరగా ఉంటాయి కదా, చాలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కొంచెం వాటర్ పోసేసి నానబెట్టాలి. చింతపండు చూసారా, ఫ్రెష్ది, మంచిగా ఇండియా నుంచి నీట్గా క్లీన్ చేసేసి వచ్చిన చింతపండు ఇది వాటర్ పోసి నానబెట్టేద్దాం. సో ఫస్ట్ అయితే చింతపండు కొంచెం వాష్ చేసేసాను, ఎందుకంటే దుమ్ము గట్ట ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసేస్తున్నాను. ఇవి మంచిగా నానిపోద్ది లోపల. ఇది నానే లోపల మనం ఉసిరికాయలు వాష్ చేసుకోవచ్చు. ఇదిగో నీట్గా అయితే కడిగేసాను. ఈ ఉసిరికాయలు నీళ్ళ క్లాత్ మీద వేసేస్తే ఆరిపోతాయి ఈ నీళ్ళలోని. ఇదిగోండి ఒకసారి చూడండి, మొత్తం చింతపండు గుజ్జు అయితే ఇలా ఉడకబెట్టేసాను అనమాట. ఉడకబెట్టేసాను అన్నాను చూడండి, మొత్తం తీసేసాను. నెక్స్ట్ ఇది ఏంటంటే గ్యాస్ మీద పెట్టేసి బాగా దగ్గరికి అంటే ఉడకబెట్టేస్తాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా.
మూత పెట్టేస్తున్నాను. ఇది టైం పడుతుంది దగ్గరికి వచ్చే లోపలనే. చింతపండు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. అదేంటంటే పులిహార గుజ్జులాగా దగ్గరకంటే ఉడికిపోతుంది. ఈ లోపల ఉసిరికాయల్ని ఇలా నాట్లు పెట్టుకుంటున్నా. ఇంకా పైన వేస్ట్ ముచ్చుకుంటుంది కదా, అదైతే క్లీన్ చేసేస్తున్నాను. ఇలా రౌండ్ గా నాట్లు పెట్టేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు పేలకుండా ఉంటాయి. తర్వాత ఉసిరికాయ పచ్చడిలో వేసుకోవడం కోసం జీలకర్ర మెంతులు కూడా లైట్ గా ఫ్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి హాఫ్ కప్ అయితే తీసుకున్నా. ఇంకా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాము. లాస్ట్ టైం మాగాయ పచ్చడి వీడియో పెట్టినప్పుడు మీరు జీలకర్ర వేస్తారని అడుగుతున్నారు. మేము వేస్తామండి. అలాగే ఉసిరికాయ పచ్చడిలో కూడా వేస్తాము. మాగాయ పచ్చడిలో ఆవాలు ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. మేమైతే బాడీకి హీట్ చేస్తదని చెప్పేసి ఆవాలైతే వేయలేదు. కానీ ఉసిరికాయ పచ్చడిలోని ఆవకాయ పచ్చడిలోని ఆవాలు కూడా వేస్తాము. ఇంకా జీలకర్ర మెంతులు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసా. నేనైతే మొన్న ఇండియా నుంచి తెప్పించిన వేరుశనగ నూనె ఉంది, దాంతో అయితే ఫ్రై చేస్తున్నా. వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ఉసిరికాయలు గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇంకా తీసేసుకోవడమే. అలా మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పడతారు. మేమైతే ఇలానే పడతాము. ఇలా పట్టిన పచ్చడి త్వరగా ఊరుతుంది, తినడానికి కూడా బాగుంటుంది, పాడవకుండా ఎక్కువ రోజులే ఉంటుంది. మనం పట్టిది 1 kg కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా త్వరగానే అయిపోతుంది. ఇదిగోండి ఉసిరికాయలు అయితే చక్కగా వేపేశాను. సో ఇలా వేపుకోవడం ఏంటంటే త్వరగా అబ్జర్వ్ అవుతుంది. ఏదో అంటారు సంథింగ్, నాకు కూడా తెలీదు. మా మమ్మీ ఇలాగే వేపుతారు కాబట్టి నేను ఇలాగే వేపేసాను. సో ఇలా నాట్లు పెట్టుకుని వేపుకోవాలి, లేదంటే పేలిపోతుంది. అండ్ అలాగే ఇది కొంచెం బాగా చల్లారిపోవాలి, ఇంక మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇంక ఇది చల్లారే లోపల మనము ఇది కూడా కొంచెం వేడిగా ఉంది, సో ఇది కూడా పౌడర్ కింద చేసుకోవాలి. ఇంకా మెంతి పౌడరు, ఆవాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇవన్నీ ఆవు పిండి ఇదంతా పెట్టుకుంటాం అన్నమాట. చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే లైట్ గా రోస్ట్ చేసుకున్న మెంతులు జీలకర్ర మిక్సీ పట్టేసి అది పౌడర్ అయితే జల్లించేస్తున్నా. ఆవాలు కూడా సేమ్ కప్ లో ఫుల్ గా కాకుండా కొంచెం ఎలుతుగా తీసుకున్నా. ఇవి కూడా మిక్సీలో వేసేసుకుని ఆవ పిండిలాగా పొడి చేసేసుకుంటాము. ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ వేసేసిన తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు అలాగే 2 స్పూన్లు పచ్చి జీలకర్ర కూడా వేస్తాము. పచ్చి వంటి ఆల్రెడీ ఎండలో పెట్టిన జీలకర్ర మెంతులు. అలాగే 1 కప్పు సాల్ట్ వరకు వేసాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేస్తా. ఇంకా తొక్క తీసిన వెల్లుల్లిపాయలు. ఇంకా వెల్లుల్లిపాయలు అయితే మన ఇష్టం అన్నమాట, మనకి ఎన్ని వేసుకోవాలనిపిస్తే అని వేసుకుంటాము. అలాగే కారం కూడా సరిపడినంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఉసిరికాయ పచ్చడిలో కొంచెం వగరు పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. నేను ఇంచుమించు ఈ కప్ తో ఒక 5 కప్స్ వరకు వేసాను. కారం చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ కలుపుతాను. ఫస్ట్ అయితే ఒక 5 కప్స్ వరకు వేసాను. ఇంక ఈ పౌడర్స్ అన్ని సపరేట్ చేసేసుకున్న తర్వాత పొట్టు తీయని వెల్లుల్లిపాయలు కూడా మిక్సీలో వేసేసి పేస్ట్ కింద అయితే చేసేస్తున్నా. ఇవి కూడా అంత క్వాంటిటీ ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి, నేనైతే చిన్న మిక్సీ గిన్నె నిండా వేసాను. వెల్లుల్లి ముద్ద చూసారా, కరెక్ట్గా ఒక గుప్పుడు వచ్చినట్టు వచ్చింది. సో ఇవన్నీ 1 by 1 వేసేసుకున్న తర్వాత చింతపండు, ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు తీసి ఉడకబెట్టేసాం కదండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిపోతుంది అన్నమాట. ఉడికే టైంలో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాము. ఇది కూడా చూస్తే కనుక ఒక గుప్పుడు వచ్చినట్టు వచ్చింది. ఇది స్టీల్ గిన్నె వల్ల కొంచెం మాడినట్టు అనిపించింది, బట్ చింతపండు అయితే ఎలాంటి స్మెల్ రావట్లేదు. మాడిపోయిన స్మెల్ అనిపిస్తుంది కదండి, అలాంటి స్మెల్ అయితే ఏం లేదు, బాగుందని చెప్పేసి ఇంకా వేసేస్తున్నా. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అంతా కూడా స్పూన్ తోటి గరిట తోటి కలిపితే కలవదండి, ఖచ్చితంగా హ్యాండ్ పెట్టి కలపాల్సిందే. చేత్తో చక్కగా ఇలా కలిపేసామనుకోండి, కాయలకు కూడా కారం ఉప్పు ఇవన్నీ పట్టి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇవన్నిటికి పట్టించేస్తున్నాను, నెక్స్ట్ అయితే ఆయిల్ వేస్తాను. మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అయితే వేసేస్తున్నాను చల్లారిపోయిన తర్వాత. వేడివేడి ఆయిల్ వేడివేడి పౌడర్స్ ఏమీ వేయకూడదు, ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది. ఏది యూజ్ చేసినా కానీ మొత్తం చల్లారిపోయిన తర్వాత యూజ్ చేయాలి. ఏం చేస్తున్నావు మళ్ళీ? ఏంటి ఇవాళ దుకాణం? అది కాదు బాబా, నిన్న మాగే పచ్చడి పట్టాను కదా,
ఈ రోజు ఉసిరికాయ పచ్చడి ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. సో మా మమ్మీ ఎలా చెప్పారో అలా చేసాను, సేమ్ చాలా బాగా వచ్చింది. ఒక 6 months వరకు హ్యాపీగా తినొచ్చు. అదే బయట కొనుక్కున్నాం అనుకోండి బోల్డంత కాస్ట్ ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటని అనిపిస్తుంది. కానీ మేము మాక్సిమం బయట కొనుక్కోవడం తక్కువే అండి, ఇంట్లోనే చేసేసుకుంటాము. ఎప్పుడు మాకు ఇండియా నుంచి వస్తాయి పచ్చళ్ళు. కాకపోతే ఈసారి ఏంటంటే మా మమ్మీని అన్నా నువ్వేం పంపించొద్దు, నేనే ఇక్కడ చేసుకుంటాను దుబాయ్లోని అనేసి ట్రై చేశాను. ఫస్ట్ టైం మాట. అంటే మా మమ్మీని అడిగి ఏది అలా చెయ్యాలి ఏంటి అన్ని ఆవిడని అడిగి ఆవిడ అలా చెప్పారు, అలా అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి పచ్చడి కాయలు కూడా ఎంత బాగా వచ్చినాయో. మీకు ప్రాసెస్ అంతా కూడా చూపించాను కదా, చూడండి ఎంత బాగుందో. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట, అంత బాగుంటది పచ్చడి. సో నిమ్మకాయ కంటే కూడా చింతపండు టేస్టే బాగుంటది ఎక్కువ. ఒకసారి చింతపండు కూడా ట్రై చేయండి ఈసారి ఎవరన్నా. చాలా మంది నిమ్మకాయ వేసుకుంటారు, కానీ మా మమ్మీ ఎప్పుడు చింతపండు వేస్తారు, కానీ చాలా టేస్టీగా ఉంటది. ఇదిగోండి పచ్చడి అయితే ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు గాజు సీసాలోని. సో మనకి ఏంటంటే హ్యాపీగా ఒక 6 months హ్యాపీగా వస్తుంది బయట పెట్టినా కూడా. అదే ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి 1 year అయినా ఉంటది. కాకపోతే ఇంత పెద్ద డబ్బా ఫ్రిడ్జ్ లో దూరదు కాబట్టి ఇలా స్టోర్ చేసుకున్నాము. గాజు సీసాల స్పెషల్ ఏంటి అంటే ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కదా బాగా. వెరీ గుడ్. ప్లాస్టిక్ ఎందుకు, గాజే వాడింది అంటున్నారు కదా, అందుకే. లేదంటే మనకు అది ఏముంటది, ఇంకా ప్లాస్టిక్ ఉండదు ఏముండదు, అన్నిట్లో వాడి వేసేసుకుంటారు. సరే ఎందుకు హెల్త్ కాన్షియస్ వచ్చేస్తుంది మనకు కూడా జాయిగాని. మళ్ళీ దీని నుంచి చిన్న జాడీలు వేయాలి మళ్ళీ. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక జాడీలో అయితే పెట్టేస్తున్నానండి. మళ్ళీ 3 days అంటే ఈ రోజు నైట్ రేపు నైట్ వదిలేసి మళ్ళీ ఎల్లుండ మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తాము. అంటే 2 nights వదిలేసి మళ్ళీ 3rd day మళ్ళీ ఒకసారి తిరగ కలపడం అంటారు. లైక్ ఆవకాయ ఎలా కలుపుతామో ఈ ఉసిరికాయ కూడా అలాగే కలపాలి. ఇంకా అలా కలిపేసిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ కావాల్సినంత ఆయిల్ వేసేసుకుని ఇంకా 1 year పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఆగదు అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి 1 year ఈజీగా ఉంటుంది. ఒకవేళ పైన ఉంటే కనుక పాడవుతుందంటే మ్యాక్సిమం 6 months అయితే పాడవదండి. ఏమన్నా అవుతే కొంచెం నల్లగా అవ్వచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు ఏమవ్వదు. ఇదిగోండి పచ్చడి అంతా ఇందులో పెట్టేసిన తర్వాత అలా పైన అయితే ఆయిల్ వేసేస్తున్నాను. ఇండియా నుంచి తెప్పించాను మరి ఆయిల్. అది వేరుశనగ నూనె. మనకి ఇక్కడ వేరుశనగ నూనె దొరకదు కదా సరిగ్గాని. ఒకవేళ దొరికినా బాగా హై కాస్ట్ ఉంటుంది. ఇంత క్వాలిటీ ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది. అలా పైన చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి వేడి వేడి అన్నం అన్నమాట, పొగలకు వచ్చేస్తుంది. ఆహా ఇదిగోండి మన పచ్చడి పట్టడం అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఆహా చూడండి ఈ అన్నం తింటే అబ్బబ్బా అనిపిస్తుంది. ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంది కదా చూడడానికి. తినేద్దా బాబా. ఇదిగోండి టేస్ట్ చేస్తాము. వెనక చెప్పాలి అలా ఉంది. చెప్పినా చేసేస్తున్నా ఉసిరికాయ ముక్క పెడతాను. చెప్పాలి వాళ్ళకి ఎలా ఉందో. నేను కూడా టేస్ట్ చేస్తాను పెద్ద గిన్నె పెట్టుకుని. చాలా బాగుంది కదా పుల్లగా. ఉసిరికాయ ముక్క కలిపెట్టినా అయ్య బాబాయ్ టేస్ట్ అయితే ఎరగేస్తుందండి. చూడండి ఒకసారి నోరు ఊరిపోతుంది కదా మీకు కూడానే. ఆహా ఇది కదా అద్భుతం. మనం పచ్చడి పెట్టిన తర్వాత మిగిలిన ప్లేట్ ఉంటుంది కదా, గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో అన్నం వేసుకుని కలుపుకుని తింటే ఆహా ఓహో అద్భుతంగా ఉంటది. ఇంక సర్లేండి అయితే ఉంటాను. ఇంకా మీకు నోరు ఊరిచ్చిన ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.